హాయ్ అండి. ఈ విషయం చాలా మందికి తెలియదు. మనం అవేర్నెస్ కలిగిద్దామండి. నేను మీకు చెప్తాను, మీరు కొంతమందికైనా చెప్పండి. ఇప్పుడు తల్లిదండ్రులు కడుపు కట్టుకోనో నోరు కట్టుకోనో రూప పోగేసి కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తారు, ఆస్తులు ఇవ్వకపోయినా చదువునిస్తారు. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాళ్ళ కోసం కోట్లు ఆస్తి పోగేస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒక ఏజ్కి వచ్చిన తర్వాత వాళ్ళని వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు, లేకపోతే కొంతమంది అయితే నిర్దాక్షిణ రోడ్డు మీద వదిలేస్తున్నారు. మీకు తెలియని విషయం ఏంటంటే, తల్లిదండ్రులు వృయో వృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007 అనేది ఒకటి ఉందండి. దాని ప్రకారం ఒక్కసారి కంప్లైంట్ చేస్తే గిఫ్ట్ డీల్ కింద వాళ్ళకి ఇచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోవచ్చు. విజయవాడలో ఇలా ఇద్దరు కొడుకులు తల్లిదండ్రులు రోడ్డు మీద వదిలేస్తే ట్రిబ్యునల్లో కంప్లైంట్ చేయటం వల్ల ఆస్తి తిరిగి ఇచ్చేశారు. సో తల్లిదండ్రులకి పెద్ద మనిషి ఉండొచ్చు, కంప్లైంట్ ఇవ్వకూడదు, నా పిల్లోడు బాగుండాలని. కానీ తన ప్రేమను ఆసరాగా తీసుకుని ఎదిగిన కొడుకు తన రోడ్డు మీద వదిలేసినప్పుడు ఇలాంటి చేయడంలో తప్పే లేదు. కాబట్టి